2019 మార్చి 21 గురువారం రోజున సూర్యోదయం ఉదయం 6:26 సూర్యాస్తమయం సాయంత్రం 6:27 ఈరోజు సూర్యరాశి మీనం ఇంకా చంద్రరాశి కన్య. ఈరోజు తిథి పౌర్ణమి ముగింపు ఉదయం 7:12 ఆ తర్వాత పాడ్యమి ప్రారంభం. ఈరోజు శుభ సమయం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. ఈరోజు నక్షత్రం ఉత్తర నక్షత్రం ముగింపు మధ్యాహ్నం 1:34 ఆ తర్వాత హస్త నక్షత్రం ప్రారంభం. ఎటువంటి దోషము లేనటువంటి అభిజిత్ ముహూర్తం ఈరోజు మధ్యాహ్నం 12:02 నుండి మధ్యాహ్నం 12:50 వరకు. ఈరోజు అమృతకాలం ఉదయం 7:10 నుండి ఉదయం 8:35 వరకు. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 1:43 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. అలాగే యమగండం ఉదయం 7:19 నుండి ఉదయం 8:15 వరకు. ఈరోజు వర్జం రాత్రి 11:06 నుండి తెల్లవారి 1:32 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 10:44 నుండి ఉదయం 11:25 వరకు తిరిగి మధ్యాహ్నం 2:50 నుండి సాయంత్రం 3:31 వరకు. ఈరోజు వివిధ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా మేషరాశి వారు ఈరోజు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ గురించి మీరు ఎక్కువ శ్రద్ధను తీసుకోవాలి. మీ దగ్గర వారితో ఈరోజు మీరు ఒక ముఖ్యమైన విషయానికి సంబంధించి చర్చించుతారు. అలాగే మీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ఎప్పటి నుంచో వాయిదా వేసుకుంటూ వస్తున్నటువంటి ఒక పనికి సంబంధించి ఈరోజు మీరు ప్రయత్నం చేస్తారు. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీకు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈరోజు మీరు చేసేటువంటి ఖర్చులు ఎక్కువ వరకు కూడా వృధా ఖర్చులే. మీరు చేసే ప్రయాణాలు అంత అనుకూలమైన ఫలితాలను అందించకపోవచ్చు. ముఖ్యంగా దూర ప్రయాణాలను ఈరోజు మీరు చేయకపోవడమే మంచిది. మీ ఉద్యోగపరంగా ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు. అయితే ఒక విషయంలో మాత్రం ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలాగే ఈరోజు మీరు మీ ఉద్యోగపరంగా మీకు తెలియనటువంటి చికాకు కోపాన్ని కలిగి ఉంటారు. మీ కుటుంబ వ్యవహారాల పరంగా అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ ఇంటికి సంబంధించి చిన్న చిన్న మార్పులను చేస్తారు. అలాగే కొన్ని కొత్త విషయాలను తెలుసుకుంటారు. ప్రతి దానికి సంబంధించి కూడా ఒక సానుకూలమైనటువంటి పాజిటివ్ని మీరు ఆలోచించడం నేర్చుకోవాలి. ముఖ్యంగా మీ దగ్గర బంధువులకు మీ కుటుంబ పనికి సంబంధించి ఎప్పటి నుంచో వాయిదా వేసుకుంటూ వస్తున్నటువంటి పనులన్నింటినీ కూడా పూర్తి చేసే ప్రయత్నం చేయండి. అవసరమైతే మీ దగ్గర వారిని సహాయం కూడా అడగండి. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవడం మంచిది. పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను ఈరోజు మీరు చేయకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవడం మంచిది. వృషభ రాశి వారికి ఈరోజు అన్ని విషయాలలో కూడా అనుకూలత ఉంటుంది. ముఖ్యంగా మీ దగ్గర వారికి సంబంధించి వాయిదా వేసుకుంటూ వస్తున్నటువంటి పనులను ఈరోజు చేయడానికి ప్రయత్నిస్తారు. అలాగే ఎప్పటి నుంచో మీరు మిమ్మల్ని ఎదుటివారు అడుగుతూ ఉన్నా సరే మీరు దాటి వేసుకుంటూ వస్తున్నటువంటి పనిని ఈరోజు మీరు పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మీకు రావాల్సి ఉన్న రాని బకాయిల కోసం ప్రయత్నాలు చేయడం మంచిది. అలాగే ఈరోజు మీరు మీ ఆర్థికపరమైనటువంటి ఏ వ్యవహారం చేస్తున్నా కానీ చాలా ఆలోచించి చాలా వరకు కూడా అసాధ్యాల గురించి ఆలోచించి చేస్తారు. మీకు ఈరోజు చేసేటువంటి ఆర్థిక వ్యవహారాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి. ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. అలాగే ప్రతిదీ కూడా చాలా సునాయాసంగా పూర్తి అవుతుంది. ముఖ్యంగా మీ ఉద్యోగానికి సంబంధించి మీకు ఏది కావాలి, అలాగే మీకు భవిష్యత్తులో ఏది ఉపయోగపడుతుంది, ఏది ముఖ్యమైనది, ఇలా ఏది అనవసరమైంది, ఇలా ప్రతి దాన్ని కూడా దేనికదే విడిగా సెపరేట్ చేసి ఉంచుకుంటారు. అలాగే ఈరోజు మీరు మీ ఉద్యోగపరంగా ఏది చేస్తున్నా కానీ అది మీకు ఒక మంచి సంతృప్తిని అందిస్తుంది. మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు మీరు అస్సలు రిస్క్ లేనటువంటి ఒక మంచి పనిని పూర్తి చేస్తారు. అలాగే మీపై బాధ్యతలు పెరుగుతాయి. ఇంతకుముందు ఒక పనిలో చేసినటువంటి చిన్న చిన్న తప్పులన్నింటినీ కూడా ఈరోజు మీరు సరిదిద్దుకుంటారు. అలాగే ఒక కష్టతరమైనటువంటి పనిని కూడా ఈరోజు మీరు పూర్తి చేయవలసి రావచ్చు. ఈరోజు మీకు ఇప్పటి వరకు అవగాహన ఉన్నటువంటి విషయంలో మరింత నైపుణ్యాన్ని పెంచుకుంటారు. అలాగే ప్రతి దాంట్లో కూడా మీ గురించి మీరు ఆలోచనలను చేస్తారు. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. క్రీడా రంగానికి చెందిన వారు విజయాన్ని పొందుతారు. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను చేయడానికి చాలా అనుకూలమైన రోజు.
మిథున రాశి వారికి ఈరోజు అన్ని విషయాలలో కూడా అనుకూలత ఉంటుంది. ఇంతకు ముందు కన్నా కూడా చాలా మెరుగైనటువంటి చాలా తెలివైనటువంటి ఆలోచనలను చేస్తారు. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీరు మీ దగ్గర వారికి ధన సహాయం చేస్తారు. అలాగే మీ దగ్గర వారికి సంబంధించి ఈరోజు ఒక వ్యవహారంలో మీరు ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు మంచి ఫలితాలను అందిస్తాయి. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు కుదుర్చుకునే ఒప్పందాలు సంప్రదింపులు అన్నీ కూడా అనుకూలిస్తాయి. మీ ఉద్యోగపరంగా ఈరోజు అనవసరమైనటువంటి ఒత్తిడి మీపై ఎక్కువగా కలుగుతుంది. అలాగే ఈరోజు మీరు ఎదుటివారి ఒత్తిడి కారణంగా చేసేటువంటి ఏ పని కూడా అంత త్వరగా పూర్తి కాకపోవచ్చు. అలాగే ఇది కూడా సరైన విధంగా పూర్తి కాక సరి అయినటువంటి ఫలితాన్ని పొందలేకపోవచ్చు. అలాగే ఈరోజు మీరు ఏది చేస్తున్నా కానీ అందులో చాలా వరకు అసంతృప్తినే చూస్తారు తప్ప మీ సంతృప్తికరంగా ఏ పనిని కూడా పూర్తి చేయలేకపోతారు. మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు అవసరం లేనటువంటి వ్యక్తుల కోసం అవసరం లేనటువంటి పనిని ఈరోజు మీరు ఎక్కువగా చేస్తారు. ముఖ్యంగా ఎదుటివారు చెప్పారు అనే మొహమాటం కారణంగానో లేకపోతే ఎదుటివారి కోసమో ఈ పనిని పూర్తి చేస్తారు. అలాగే ఈరోజు మీరు ఒక విషయానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి పనిని వాయిదా వేసుకుంటారు. ఈరోజు అంతా కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని ఈరోజు మీరు వింటారు. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. క్రీడా రంగానికి చెందిన వారు విజయాన్ని పొందుతారు. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను చేయకపోవడమే మంచిది. కర్కాటక రాశి వారు శుభకార్యాలకు సంబంధించి ప్రణాళికలను చేసుకుంటారు. అలాగే భవిష్యత్తులో చేయవలసిన ప్రయాణాలకు సంబంధించి ప్రణాళికలను చేసుకుంటారు. మీ పాత బంధుమిత్రులను కలుసుకుంటారు. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈరోజు మీరు చేసే ప్రయాణాలు చేసేటువంటి సంప్రదింపులు కుదుర్చుకునే ఒప్పందాలు అన్నీ కూడా మంచి ఫలితాలను అందిస్తాయి. మీ ఉద్యోగపరంగా ఈరోజు మీ అనుభవంతో ఒక పనిని చాలా సునాయాసంగా పూర్తి చేస్తారు. అలాగే మీ సంస్థలో మంచి పేరును తెచ్చుకుంటారు. ఎప్పటి నుంచో ఎంతో ఆరాటంగా ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తను ఈరోజు మీరు వింటారు. ముఖ్యంగా మీ వేతన పెంపుకు సంబంధించి ఈరోజు మీరు శుభవార్త వింటారు. మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి అభిప్రాయ భేదాలన్నీ కూడా తీరిపోతాయి. అలాగే మీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని చాలా తక్కువగా చూశారో అలాగే ఎవరైతే మిమ్మల్ని అవమానపరుస్తూ వస్తున్నారో వారికి సంబంధించి ఈరోజు మీరు ఒక దృష్టి పెడతారు. అలాగే ప్రతి సమస్యకు కూడా ముందుగానే ప్రత్యామ్నాయాలను ఏర్పరచుకుంటారు. ఒక మంచి శుభవార్తను ఈరోజు మీరు వింటారు. ఇప్పటి వరకు మీ కుటుంబ పరంగా మీకున్నటువంటి అన్ని సమస్యలు చిన్న చిన్న ఇబ్బందులు అన్నింటికి సంబంధించి కూడా ఈరోజు మీరు ఎక్కువగా ఆలోచన చేసే ఒక పరిష్కారాన్ని కూడా ఆలోచిస్తారు. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన కాలం. సింహరాశి వారికి ఈరోజు ప్రస్తుతం నడుస్తున్నటువంటి వ్యవహారాలు ఇంకా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఇవేవి కూడా అసలు ఏం జరుగుతుందో అర్థం కానటువంటి ఒక సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొంటారు. అవుతుంది అనుకుంటున్నటువంటి పనులలో ఆలస్యం కావడం లేదా మీరు అనుకున్న విధంగా కాకపోవడం లాంటి సందర్భాలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఈరోజు పరిస్థితులు మీరు అనుకున్న విధంగా కాకుండా అలాగే మీరు ఊహించిన విధంగా కాకుండా మరోలా ఉండడం మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడతాయి. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు ఊహించని ఖర్చులను ఎక్కువగా ఎదుర్కొంటారు. ఈరోజు మీరు దూర ప్రయాణాలను చేయకపోవడమే మంచిది. ముఖ్యంగా ఈరోజు మీరు చేసే దూర ప్రయాణాలు మీకు ఎక్కువ ఇబ్బందిని కలిగించడమే కాకుండా అవి మీరు అనుకున్నంత మంచి ఫలితాలను కూడా అందించవు. మీ ఉద్యోగపరంగా ఈరోజు మీరు మీ ఉద్యోగానికి సంబంధించి ఎదుటివారితో ఒక విషయంలో వాగ్వివాదానికి దిగుతారు. ముఖ్యంగా మీరు చేయని దానికి సంబంధించి ఎదుటివారి దగ్గర సంజాయిషి ఇచ్చుకున్నా కానీ ఆ సమస్య మరింత పెద్దదిగా అవుతుందే తప్ప సమస్య యొక్క తీవ్రత అనేది అస్సలు తగ్గదు. అలాగే ఇంతకుముందు లాగానే ఎదుటివారికి నచ్చినటువంటి పని చేస్తూ ఉన్నప్పటికీ కూడా మీ తోటి ఉద్యోగస్తులతో మీకు ఎదురయ్యేటువంటి ఇబ్బందులు మీకు కొంచెం ఇబ్బందిని కలిగించుతాయి. ఎదుటివారికి ఎప్పటి నుంచో ఎంతో అలవాటుగా పెట్టుకుంటున్నటువంటి గొడవలు ఈరోజు మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పడతాయి. మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఒక విషయానికి సంబంధించి మీకు ఎవరితో అయితే ఇబ్బంది కలుగుతుందో వారితో చర్చించినట్లయితే సమస్య చాలా సునాయాసంగా పరిష్కారం అవుతుంది. ముఖ్యంగా మీ ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాలలో ఈరోజు చాలా వరకు కూడా మీరు అనుకున్న విధంగా ఉండకపోవచ్చు. అలాగే చాలా విషయాలు మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. ఇంకా ఈ రోజు నుంచి కొత్తగా చేయాలి అనుకుంటున్నటువంటి పనులలో ఈరోజు మీరు ప్రారంభించకపోవడమే మంచిది. ఊహించినటువంటి సమస్యలను ఎదుర్కొంటారు. అలాగే ఎప్పటి నుంచో మీరు ఎవరి గురించి అయితే ఆలోచనలు చేస్తున్నారో వారి విషయంలో ఈరోజు మీరు శుభవార్త వింటారు. ఈరోజు మీరు ఏ విషయంలో అయినా సరే చాలా గట్టి నిర్ణయాన్ని కలిగి ఉండండి తప్ప పరిస్థితిని బట్టి మీ యొక్క అభిప్రాయాలను అస్సలు మార్చుకోకండి.
ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను చేయకపోవడమే మంచిది. కన్యారాశి కన్యారాశి వారు ఈరోజు కొన్ని విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. అలాగే మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు, కానీ ఎక్కువ వరకు కూడా అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశమే ఎక్కువ. ఇంకా ఈరోజు మీరు ఏది చేస్తున్నా కానీ అందులో ఇతరుల యొక్క ప్రమేయం జోక్యం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ నిదానంగా ఓపికగా ఆర్థికపరమైనటువంటి ఆలోచనలను చేయండి తప్ప తొందరపాటుతనంగా ఈ నిర్ణయాన్ని కూడా తీసుకోకండి. మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. అయితే మీ ఉద్యోగానికి సంబంధించి చాలా త్వరగా పూర్తి చేయవలసినటువంటి పనులలో నిర్లక్ష్యం ఉండకండి. అవసరమైతే మీ కింది స్థాయి వారు లేదా తోటి వారి యొక్క సహకారాన్ని తీసుకోండి. ఇంకా ఏ కారణం లేకుండా ఏ కొత్త పనిని కూడా అస్సలు ప్రారంభించకండి. ముఖ్యంగా మీ ఉద్యోగపరంగా ఈరోజు ఒక విషయానికి సంబంధించి ఎక్కువ దృష్టి పెట్టి చాలా ఎక్కువ బిజీగా గడుపుతారు. మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు ఊహించినటువంటి అభిప్రాయ భేదాలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఒక విషయంలో మీరు ఎదుటి వారితో మాట్లాడుతూ ఉన్నా కానీ వారు వ్యతిరేకించడం లేదా మీరు చెప్పిన దాన్ని వినకపోవడం ఈరోజు మీరు ఎదుటి వారితో వాగ్వివాదానికి దిగడానికి కారణం కావచ్చు. అలాగే ఈరోజు మీరు ప్రతి విషయంలో కూడా చూసి చూడనట్టుగా ఉండండి. అనవసరమైన విషయాల గురించి పెద్దగా ఆలోచనలను చేయకండి. అలాగే మీ పాత స్నేహితులను ఈరోజు మీరు కలుసుకుంటారు. ఒక సున్నితమైనటువంటి వ్యవహారం, ఒక సున్నితమైనటువంటి సంప్రదింపులను ఈరోజు మీరు చేయబోతున్నారు. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను చేయకపోవడమే మంచిది. తులారాశి వారు ఎప్పటి నుంచో వాయిదా వేసుకుంటూ వస్తున్నటువంటి పనులను ఈరోజు చేయడానికి ప్రయత్నిస్తారు. అలాగే ముఖ్యమైనటువంటి ఒప్పందాలను ఈరోజు మీరు కుదుర్చుకుంటారు. ఆశ్చర్యకరమైనటువంటి బహుమతులను ఈరోజు మీరు పొందుతారు. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. పొదుపును ప్రారంభించడానికి ఈరోజు చాలా అనుకూలమైన రోజు. అలాగే ఈరోజు మీరు చేసేటువంటి ఒప్పందాలు, సంప్రదింపులు అన్నీ కూడా మంచి ఫలితాలను అందిస్తాయి. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగుతాయి. మీ ఉద్యోగపరంగా ఈరోజు చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా ఈరోజు మీరు చాలా త్వరగా నిరుత్సాహానికి గురి అవుతారు. ఏదో తెలియనటువంటి అసంతృప్తిని ఎదుర్కొంటారు. ముఖ్యంగా కొత్త కస్టమర్ల దగ్గర ఈరోజు మీరు మీ యొక్క శక్తి సామర్థ్యాలకు తగ్గట్టుగా కాకుండా మరో విధంగా ప్రవర్తిస్తారు. అలాగే ఈరోజు మీరు ఎందుకో తెలియనటువంటి ఒక ముభావతను ఎక్కువగా కలిగి ఉంటారు. కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు మీరు ముఖ్యమైనటువంటి వ్యవహారాలను చేస్తారు. అలాగే ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్నటువంటి ఒక కష్టతరమైన సందర్భాన్ని ఎదుర్కొంటారు. అయితే ఎదుటివారికి విలువ ఇస్తూ వారి మాట వింటూ వారు చెప్పిన విధంగా మీరు చేసుకుంటూ వెళ్తారు తప్ప ప్రత్యేకంగా మీరంటూ ఆలోచనలను చేసి మీదైనటువంటి పద్ధతిలో అస్సలు ఏ పనులను చేయరు. అలాగే ఈరోజు మీ కుటుంబ వ్యవహారాల పరంగా మీరు మీకు నచ్చినట్టుగా చేయకపోయినప్పటికీ కూడా ఒక అద్భుతమైన రోజుగా ఈరోజు ఉండబోతుంది. ముఖ్యంగా మీరు చేసేటువంటి పని మీరు అనుకున్న దానికన్నా చాలా అద్భుతంగా పూర్తి అవుతుంది. మీకు రావలసి ఉన్నటువంటి ధనాన్ని ఈరోజు మీరు పొందుతారు. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు. వృశ్చిక రాశి వారికి ఈరోజు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తను ఈరోజు మీరు వింటారు. అయితే అనవసరమైనటువంటి విషయాల జోలికి మాత్రం అస్సలు వెళ్ళకండి. వీలైనంత వరకు కూడా ఏ విషయంలో కూడా అస్సలు మీరు జోక్యం చేసుకోకండి. అలాగే వీలైనంత వరకు చాలా మౌనంగానే ఉండండి. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీకు ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ అనవసరమైనటువంటి ఖర్చులు మాత్రం కాదు. అలాగే ఈరోజు మీరు చేసే ప్రయాణాలు మంచి ఫలితాలను అందిస్తాయి. మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేయడానికి చాలా అనుకూలమైన రోజు. అలాగే ఒక పనిని చాలా అంకిత భావంతో పూర్తి చేస్తారు. మీ ఉద్యోగానికి సంబంధించి ఇప్పటి వరకు మీరు వేటి గురించి అయితే ఎక్కువగా ఆలోచనలను చేస్తున్నారో ఆ పనులన్నింటినీ కూడా పూర్తి చేస్తారు. అలాగే ఈరోజు మీరు మీ ఉద్యోగానికి సంబంధించి ఒక శుభవార్త వింటారు. మీ కుటుంబ వ్యవహారాల పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే అనవసరమైన విషయాలకు వెళ్తే మాత్రం అనవసరమైనటువంటి వాగ్వివాదాలు, అనవసరమైనటువంటి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే ఈరోజు మీరు మీ కుటుంబ వ్యవహారాల పరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తను ఈరోజు మీరు వింటారు. అలాగే ఒక పనిని పూర్తి చేయడానికి సంబంధించి ఈరోజు మీరు ప్రయాణాలు కూడా చేస్తారు. ముఖ్యంగా మీ పాత బంధుమిత్రులను కలుసుకుంటారు. ఇంకా ప్రతి దానికి సంబంధించి కూడా నేను పూర్తి చేయగలను అనే గట్టి నమ్మకాన్ని కలిగి ఉంటారు. ప్రతి సమస్యకు కూడా పరిష్కారాన్ని మీరు కనుక్కునేటువంటి
ఆత్మవిశ్వాసం మీలో పెరుగుతుంది. ఒక సందర్భంలో మాత్రం ఈరోజు మీరు ఎదుటివారి మాట అస్సలు వినరు. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా స్థిర ఆస్తి కొనుగోలుకు సంబంధించి ప్రయత్నాలు చేయడానికి ఈరోజు చాలా అనుకూలమైన రోజు. ధనుస్సు రాశి వారికి ఈరోజు ఒక విషయంలో ఎప్పటి నుంచో వేసుకుంటూ వస్తున్నటువంటి అంచనాలు, వారి అంచనాలకు తగ్గట్టుగా ఆ పని వ్యవహారం ఉండకపోవచ్చు. ముఖ్యంగా ఎప్పటి నుంచో ప్రభుత్వ పరంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు అంత త్వరగా ఈరోజు కూడా పూర్తి కాకపోవచ్చు. కుటుంబ సభ్యులతో భూమి సంబంధిత తగాదాలు ఇప్పటికీ కూడా పరిష్కారం కాకుండా ముఖ్యంగా మీ యొక్క ప్రయత్నాలు అన్నీ కూడా విఫలమవుతూ వస్తూ ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీకు అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి. అలాగే ఎక్కువ వరకు కూడా విలాసాల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు అంత మంచి ఫలితాలను అందించదు. అలాగే మీ ఉద్యోగపరంగా ఈరోజు మీరు చాలా బిజీగా ఉంటారు. కొత్త ఆలోచనలను చేస్తారు. అలాగే ఉన్నతి కోసం ఆలోచనలను చేస్తారు. అలాగే ప్రతి విషయంలో కూడా మీరు ఏది చేస్తున్నా కానీ చాలా త్వరగా చాలా తొందరగా పూర్తి అవ్వాలి అనేటువంటి దిశగా తప్పులు ఎక్కువగా చేస్తారు. అందుకే అనవసరమైనటువంటి తొందరపాటుతనంలో అస్సలు ఉండకండి. అలాగే అనవసరమైనటువంటి విభేదాల జోలికి కూడా ఈరోజు మీరు వెళ్ళకండి. మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఎంతో స్పష్టతతో వెళ్తున్నాను అని మీరు అనుకుంటున్నటువంటి పని అసలు ఎలాంటి పురోగతి లేకుండా ఉంటుంది. అందుకే ఈరోజు మీరు ఏది చేస్తున్నా కానీ అనుభవం లేదా తెలిసిన వ్యక్తుల యొక్క సలహాలను పాటించండి. అలాగే ఈరోజు మీకు ఎదురయ్యేటువంటి ప్రతి సందర్భాన్ని కూడా యాక్సెప్ట్ చేయడానికే సిద్ధంగా ఉండండి తప్ప దేంట్లో కూడా మీరు వ్యతిరేకించడం లేదా ఇలా కాకుండా నేను మరోలా చేస్తాను అనేటువంటి ప్రయత్నాలను అస్సలు చేయకండి. ముఖ్యంగా ప్రతి విషయంలో కూడా ఈరోజు మీరు సర్దుకుపోయే తత్వాన్ని కలిగి ఉండాలి. ప్రతి దాంట్లో కూడా అతి జాగ్రత్తగా అస్సలు ఉండకండి. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను చేయడానికి చాలా అనుకూలమైన రోజు. మకర రాశి వారికి ముఖ్యంగా ఎప్పటి నుంచో వాయిదా వేసుకుంటూ వస్తున్నటువంటి పనులన్నింటినీ కూడా త్వరగా పూర్తి చేయవలసిన సమయం ఇది. ముఖ్యంగా ఈ రోజు కనుక మీరు ఏ విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉన్నా కానీ అది భవిష్యత్తులో మీకు కష్టతరం అవుతుంది. అలాగే ఈరోజు మీరు ఏ విషయంలో కూడా ఇతరుల యొక్క ప్రమేయాన్ని అనుమతించకండి. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ దగ్గర వారికి ధన సహాయం చేస్తారు. అయితే అది మీరు అనుకున్నంత విధంగా ఎదుటివారు మీ యొక్క మంచితనం అర్థం చేసుకోకపోవచ్చు. ముఖ్యంగా ఈరోజు మీరు చేసేటువంటి సహాయం వృధానే అవుతుంది తప్ప ఎదుటివారు మీ మంచితనాన్ని అస్సలు గుర్తించరు. అలాగే ఈరోజు మీ ఖర్చులను పక్కన పెట్టి మరి మీ అవసరాలను వద్దనుకుని మరి ఎదుటివారికి సహాయం చేస్తారు. అది మీకు అంతగా మంచిది కూడా కాకపోవచ్చు. మీ ఉద్యోగపరంగా ఈరోజు ఒక అర్థవంతమైనటువంటి పనిని చేస్తారు. ఇప్పటి వరకు ఎవరినైతే మీరు చాలా గట్టిగా నమ్ముకుంటూ వస్తున్నారో వారి పట్ల ఈరోజు మీరు ఎక్కువ దృష్టి పెడతారు. అలాగే ఈరోజు మీరు ఏ పని చేస్తున్నా కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీ ఉద్యోగపరంగా మీరు ఎంత నిజాయితీగా ఉన్నా కానీ ఎదుటి వారి దగ్గర సంజాయిషి ఇచ్చుకోవలసి రావచ్చు. ఇంకా మీ కింది స్థాయి వారితో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి. మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు మీరు ఒక కష్టతరమైనటువంటి సందర్భాన్ని ఎదుర్కొంటారు. అలాగే ఈరోజు మీరు ఏది చేస్తున్నా కానీ శారీరకంగా ఎక్కువ ఒత్తిడి కలిగించే విధంగా ఉంటుంది. ఇంకా ఊహించినటువంటి చిన్న చిన్న మార్పులను ఈరోజు మీరు చూస్తారు. మీ కుటుంబ సభ్యులు లేదా మీ దగ్గర వారికి సంబంధించి ఇప్పటి వరకు మీరు ఏదైతే అనుకున్నారో ఆ విధంగా ఎదుటి వారి యొక్క ప్రవర్తన ఉండకపోవడం మీరు గమనిస్తారు. అలాగే ఇప్పటి వరకు ఏవైతే పనులు పూర్తి కాకుండా ఎక్కడివక్కడే ఉన్నాయో ఆ పనులన్నింటినీ కూడా బాధ్యతాయుతంగా పూర్తి చేయవలసిన సమయం. అలాగే ఎవరిని కూడా ఈరోజు మీరు అంత గుడ్డిగా నమ్మకండి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారు ఈరోజు నష్టపోయే ప్రమాదం ఉంది. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి అనుకూలమైన రోజు. కానీ కొత్త వ్యక్తులతో మాత్రం ఎలాంటి ఒప్పందాలను సంప్రదింపులను చేయకండి. కుంభరాశి వారు ఈరోజు ఏదే చేస్తున్నా కానీ అది దీర్ఘకాలిక భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. ముఖ్యంగా మీ ఉన్నతి కోసం ఎక్కువగా ప్రయత్నాలను చేస్తారు. అలాగే మీ దగ్గర వారితో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తీరిపోతాయి. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. బ్యాంకు రుణం కోసం ప్రయత్నం చేయడానికి చాలా అనుకూలమైన రోజు. అలాగే ఈరోజు మీరు ముఖ్యమైనటువంటి ఒప్పందాలు సంప్రదింపులు చేసుకోవడానికి చాలా అనుకూలమైన రోజు. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు మంచి ఫలితాలను అందిస్తాయి.
మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. అయితే మీ ఉద్యోగానికి సంబంధించి చాలా త్వరగా అన్ని పనులను పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అలాగే ఎదుటివారు అడగగానే సహాయం చేస్తారు. ముఖ్యంగా మీ తోటి ఉద్యోగస్తులకు ప్రతి విషయంలో కూడా మీరు వారు అడగకుండానే సహాయం చేస్తారు. ప్రతి దానికి సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి ప్రణాళికలను కలిగి ఉంటారు. అలాగే ఈరోజు మిమ్మల్ని చూసి నేర్చుకునేవారు కూడా ఉంటారు. మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. ఊహించని అతిథులు ఇంకా ఊహించినటువంటి శుభవార్తను ఈరోజు మీరు వింటారు. ముఖ్యంగా దగ్గరి బంధువుల నుంచి శుభకార్యాలకు సంబంధించి ఆహ్వానాలను అందుకుంటారు. ఒక పరీక్షా కాలాన్ని మాత్రం ఈరోజు మీరు చూడబోతున్నారు. ముఖ్యంగా చాలా చిన్నది అనుకున్నటువంటిది కూడా మీకు ఎక్కువగా బాధ కలిగించే సమస్యగా మారబోతుంది. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యంగా ఎప్పటి నుంచో మీ తోటి వారితో దేనికి సంబంధించి అయితే మాట్లాడాలి అనుకున్నారో దాని గురించి ఈరోజు మీరు చర్చించుతారు. సామాజిక కార్యక్రమాలలో చాలా సంతోషంగా ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు. కొన్ని ఆధ్యాత్మిక పనులను కూడా ఈరోజు మీరు చేస్తారు. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. క్రీడా రంగానికి చెందిన వారు విజయాన్ని పొందుతారు. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు. మీన రాశి వారికి ఈరోజు అన్ని విషయాలలో కూడా అనుకూలత ఉంటుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు చాలా సున్నితంగా చాలా మొహమాటంగా వ్యవహరిస్తూ వస్తున్నటువంటి మీరు ఈరోజు మీ కుటుంబ సభ్యుల దగ్గర ఒక విషయానికి సంబంధించి చర్చించుతారు. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈరోజు మీరు ఏ ఆర్థిక వ్యవహారం చేసినా కానీ దాని యొక్క ప్రభావం అనేది చాలా దీర్ఘకాలం పాటు ఉంటుంది. మీరు చేసే ప్రయాణాలు మంచి ఫలితాలను అందిస్తాయి. ముఖ్యంగా వ్యాపార రంగానికి చెందిన వారు ఈరోజు చేసేటువంటి ఒప్పందాలు సంప్రదింపులు అన్నీ కూడా అనుకూలిస్తాయి. మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి చాలా ఉత్సాహంగా ఆరాటంగా కొన్ని పనులను పూర్తి చేస్తారు. ముఖ్యమైనటువంటి వాటన్నింటినీ కూడా చాలా త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే ఒక విషయంలో మాత్రం మీకు చాలా త్వరగా చికాకు వస్తుంది. మీ కుటుంబ వ్యవహారాల పరంగా మీరు చాలా సంతోషంగా ఉన్నప్పటికీ ఒక తెలియనటువంటి టెన్షన్కి గురి అవుతారు. అలాగే ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. అయితే అందులో ఏదైనా తప్పుందేమోనని 1-2 సార్లు ఆలోచిస్తారు. అలాగే ఈరోజు మీరు ఒక ముఖ్యమైనటువంటి విషయానికి సంబంధించి మీ కుటుంబ సభ్యుల దగ్గర మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పూర్తి స్పష్టతను ఎదుటివారికి ఇస్తారు. ముఖ్యంగా ఎలాంటి అనుమానం ఎలాంటి సందేహం లేకుండా ఎదుటివారికి ఒక ముఖ్యమైనటువంటి విషయానికి సంబంధించి చెప్పి మీరు ఒప్పిస్తారు కూడా. ఈరోజు మీరు చేసేటువంటి సంప్రదింపులు ఇంకా మీ యొక్క మాట తీరు అన్నీ కూడా ఎదుటి వారికి నచ్చుతాయి. అందుకే ఈరోజు మీరు ఏది చేసినా కానీ అందులో పూర్తి మంచి ఫలితాన్ని పొందుతారు. ముఖ్యమైనటువంటి పనులకు సంబంధించి కొన్ని ప్రణాళికలను చేసుకుంటారు. మంచి లక్ష్యాలను ఏర్పరచుకుంటారు. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.